2 డేస్ బ్యాక్ వైజాగ్ దగ్గర అచితాపురం ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నటువంటి ఎసెన్సియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆర్గనైజేషన్లో ఒక రియాక్టర్లో ఉన్నటువంటి హైలీ ఫ్లేమబుల్ సాల్వెంట్ బ్లాస్ట్ అవ్వడం వల్ల అక్కడ ఒక 18 మంది వరకు ఎంప్లాయీస్ చనిపోవడం, అదేవిధంగా ఒక 50 మందికి పైగా ఎంప్లాయీస్ మేజర్ అండ్ మైనర్ ఇంజ్యూరీస్తో హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారనేది మనం వార్తల్లో చూస్తున్నాం. సో ఆ ఇన్సిడెంట్కి సంబంధించి చనిపోయిన వాళ్ళ ఆత్మలు శాంతి కలగాలని, అదేవిధంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఎంప్లాయీస్ త్వరగా కోలుకోవాలని మనందరం గట్టిగా కోరుకుందాం. సో ఈ ఇన్సిడెంట్కి సంబంధించి 2 డేస్ నుంచి ఏ ఛానల్లో చూసినా కానీ నిన్నటి రోజున జరిగిన ఇన్సిడెంట్స్ గురించి పలు రకాలుగా మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఇదే ఆర్గనైజేషన్లో, ఇదే ఎసెన్సియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఆర్గనైజేషన్లో 1 year బ్యాక్ జరిగినటువంటి ఒక ఫైర్ యాక్సిడెంట్. ఆ ఫైర్ యాక్సిడెంట్ వల్ల అక్కడ ప్లాంట్లో కొన్ని ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవ్వడం అయితేనేమి, అదేవిధంగా కొన్ని రా మెటీరియల్స్ కూడా డ్యామేజ్ అవ్వడం అయితే అనేది విషయాన్ని గురించి ఎవరు ఎక్కడా చర్చించడం లేదు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఆ లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్కి నిన్నటి రోజున జరిగిన ఇన్సిడెంట్స్కి ఏదైనా లింక్, ఏదైనా రిలేషన్ ఉందా అనేది ఖచ్చితంగా ఈ ఆడిటింగ్ అథారిటీస్ అనేది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫార్మా కంపెనీలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ అథారిటీస్, థర్డ్ పార్టీ ఆడిట్స్ ఏదైతే జరుగుతాయో అప్పుడు ఆ ఇన్సిడెంట్కి సంబంధించి కరెక్టివ్ యాక్షన్ అయితేనేమి, ప్రివెంటివ్ మెజర్స్ అయితేనేమి, ఆ ఆర్గనైజేషన్స్కి ఒక రిపోర్ట్ అనేది, నివేదిక అనేది ఇంత టైంలో మీరు అన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది ఇచ్చి ఉంటారు. సో ఈ విషయంలో ఆర్గనైజేషన్ ఏమైనా నెగ్లెక్ట్ చేసి ఉందా అనే యాంగిల్లో, ఆ కరెక్టివ్ యాక్షన్స్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో నెగ్లెక్ట్ చేసి ఉందా అనేది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుందనేది నా అభిప్రాయం. సో నార్మల్గా ఎవ్రీ ఇయర్ మనము ఇలాంటి ఇన్సిడెంట్స్ని ఫార్మా కంపెనీస్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయనేది చూస్తూ ఉంటాం. సో నార్మల్గా ఈ ఫార్మాస్యూటికల్ ఆర్గనైజేషన్లో ఎంప్లాయీ జాబ్ అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. ఎంప్లాయీ సేఫ్టీ అనేది ఈ ఫార్మాస్యూటికల్ ఆర్గనైజేషన్లో చాలా వరకు చాలా ఇంపార్టెంట్. కానీ ఈ ఆర్గనైజేషన్స్ ఆ సేఫ్టీ మెజర్స్ అయితేనేమి, సేఫ్టీ ప్రొసీజర్స్ అయితేనేమి, సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అయితేనేమి ఇన్వెస్ట్ చేయడానికి చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవి. సో ఎక్కువ పెద్దగా ప్రాఫిట్ లేని ప్రొసీజర్స్ కాబట్టి ఆర్గనైజేషన్స్ కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ సేఫ్టీ ప్రొసీజర్స్, సేఫ్టీ మెజర్స్కి సంబంధించి డాక్యుమెంటేషన్ కూడా మరీ టూ మచ్గా ఉండటం వల్ల చాలా వరకు ఆడిటింగ్ చేసే ఆర్గనైజేషన్స్ అంతే పేషెన్స్గా ఈ టూ మచ్ ఆఫ్ మాన్యువల్ డాక్యుమెంటేషన్ని వెరిఫై చేయకుండా పైన కొన్ని రిపోర్ట్స్ మాత్రం చెక్ చేసుకొని ఏదో ఆడిటింగ్లో అప్రూవల్స్ ఇస్తూ వెళ్తూ ఉంటారు. సో ఇది కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి కారణమవుతూ ఉంటాయి. నార్మల్గా ఈ ఫార్మాస్యూటికల్ ఆర్గనైజేషన్లో ISO స్టాండర్డ్ ఆడిట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. అది QMS, క్వాలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్కి సంబంధించి ఆడిటింగ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ ప్రకారము కొన్ని ఇంటర్నల్ ఆడిట్స్, కొన్ని ఎక్స్టర్నల్ ఆడిట్స్, అదేవిధంగా FDA ఆడిట్స్ కానీ, గవర్నమెంట్ నుంచి కానీ, పొల్యూషన్ బోర్డ్ నుంచి కానీ ఆడిట్స్ అనేవి రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. సో ఇది ఎలా జరుగుతుందంటే, వితిన్ ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ని బేస్ చేసుకొని ఇంటర్నల్ ఆడిట్స్ అనేది ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక డిపార్ట్మెంట్ని ఆడిటింగ్ చేస్తూ ఉంటారు. ఆడిటింగ్ చేసే ప్రాసెస్లో ఏదైనా రిస్క్ అసెస్మెంట్ చేస్తూ ఇక్కడ ఏ ప్రాసెస్లో ఏ ఎక్విప్మెంట్లకు సంబంధించి అయితేనేమి, ఆ ప్రాసెస్కి సంబంధించి అయితేనేమి ఎక్కడ రిస్క్స్ ఉన్నాయి అంటే లైక్ హై రిస్క్ కానీ, లో రిస్క్ కానీ, మీడియం రిస్క్ అని ఇలాంటివి ఐడెంటిఫై చేసి ఇంటర్నల్ ఆడిట్లో ఒక డిపార్ట్మెంట్ వారు ఇంకొక డిపార్ట్మెంట్ని ఐడెంటిఫై చేసి అలాంటి హై రిస్క్ ఉన్నటువంటి రిపోర్ట్స్ అనేది మేనేజ్మెంట్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఆ మేనేజ్మెంట్ అనేది, ఆ ఇంటర్నల్ ఆడిట్స్ అనేది ఎవ్రీ ఇయర్ 2 times 3 times జరుగుతుంటాయి. కాబట్టి ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆర్గనైజేషన్స్ హై రిస్క్ ఉన్న ఏరియాస్ మీద కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అదేవిధంగా ఎక్స్టర్నల్ ఆడిట్ చేసినప్పుడు ఇలాంటి హై రిస్క్ ఉన్నటువంటి ఇంటర్నల్ ఆడిట్లో ఐడెంటిఫై చేసినటువంటి హై రిస్క్ ఉన్నటువంటి ప్రొఫైల్స్ని వాళ్ళు చెక్ చేసి ఈ ఆర్గనైజేషన్స్ ఆ హై రిస్క్ ఉన్నటువంటి ఏరియాస్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టారా, ఇంప్లిమెంట్ చేస్తున్నారా అనేది కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా FDA ఆడిట్స్ అయితేనేమి, అదేవిధంగా గవర్నమెంట్ అథారిటీస్ నుంచి జరిగే ఫుడ్ సేఫ్టీ ఆడిట్స్ అయితేనేమి, పొల్యూషన్ బోర్డు రిపోర్ట్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా వీళ్ళు ఇలాంటి రిస్క్ ఉన్న ఏరియాస్కి సంబంధించి రిపోర్ట్స్ని చెక్ చేస్తూ ఆ ఆర్గనైజేషన్ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుందా లేదా అనేది కూడా
ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా అనేది కూడా, ఎంప్లాయీ సేఫ్టీ గురించి చూస్తుందా లేదా అనేది కూడా చెక్ చేస్తూ ఉండాలి. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ కూడా చాలా టూ మచ్ ఆఫ్ మాన్యువల్ వర్క్ అయితేనేమి, టూ మచ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అవ్వడం వల్ల అయితేనేమి, ఆడిట్ చేసే ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ఎవరైతే ఉన్నారో గంటల తరబడి, రోజుల తరబడి కూర్చొని ఈ రిపోర్ట్స్ని చెక్ చేయడానికి అంత పేషెన్స్ ఉండకపోవడం వల్ల అన్నీ పైనే చెక్ చేస్తూ వెళ్తూ ఉండడం కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి కారణమవుతుంటుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడున్న టెక్నాలజీని బేస్ చేసుకొని ఏఐ మోడల్స్ ఏవైతే మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇలాంటి టూ మచ్ ఆఫ్ మాన్యువల్ వర్క్ని రెడ్యూస్ చేయడానికి అయితేనేమి, ఒక ఎఫెక్టివ్ కానీ ఎఫిషియన్సీ కానీ అనేది ఈ ఏఐ మోడల్స్ వల్ల ఇంప్రూవ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఏంటంటే ఒక ప్రిడిక్టివ్ అనాలిసిస్ని రిపోర్ట్ ప్రొవైడ్ చేయడంలో అయితేనేమి, ఒక ఆటోమేటెడ్ రిపోర్ట్ని ప్రొవైడ్ చేయడం అయితేనేమి, ఈ ఏఐ మోడల్స్ అనేది మార్కెట్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే ఈ ఏఐ మోడల్స్ వల్ల ఒక ప్రిడిక్షన్, అంటే బేస్డ్ ఆన్ ద హిస్టారికల్ ఇన్సిడెంట్స్ అయితేనేమి, బేస్డ్ ఆన్ ద సేఫ్టీ డేటా బేస్ చేసుకొని ఒక ప్రొయాక్టివ్ మెజర్స్ తీసుకోవడం అయితేనేమి, ఒక పొటెన్షియల్ రిస్క్ అనేది ఎక్కడ ఉంటుందనేది కూడా ఈ మోడల్స్ అనేది ఇమీడియట్గా మనకి ఒక రిపోర్ట్ని జనరేట్ చేయడానికి వీలుంటుంది. అదేవిధంగా ఆ రిపోర్టింగ్, ఆటోమేటెడ్ రిపోర్టింగ్ కూడా ఈ ఆడిటింగ్ చేసే వ్యక్తులకి పెద్దగా టైం స్పెండ్ చేయకుండా ఇమీడియట్గా వచ్చే రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఆడిటింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఆర్గనైజేషన్స్ ఈ ఏఐ మోడల్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఈ ప్రికాషన్ మెజర్స్ అయితేనేమి, కరెక్టివ్ యాక్షన్స్ అయితేనేమి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటంటే, ఈ ఫార్మాసిటికల్ ఆర్గనైజేషన్స్లో ఎంప్లాయీ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆర్గనైజేషన్స్ ఆ సేఫ్టీ మెజర్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ని ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా దాన్ని అప్రూవ్ చేసే అథారిటీస్ అనేది రెగ్యులర్గా చెక్ చేస్తూ వాళ్ళకి అలాంటి అప్రూవల్స్ ఇచ్చే ప్రాసెస్లో ఇవి ఖచ్చితంగా చెక్ చేయాలనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.